అందరికీ వందనములు. ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం 24వ వచనం నుండి 42వ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే, కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడయుండునేమో, అతడు అపవిత్రుడయుండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయు అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోవుచున్నారు, నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ గడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకర్హుడని చెప్పెను. అంతట యోనాతాను అతడెందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా, సౌలు అతనిని పొడువవలెనని ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతల నున్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకుని వచ్చెను గాని సంగతి ఏమియో వానికి తెలియక ఉండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి, వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేసెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక
మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని 2వ భాగమును గమనిస్తే యోనాతాను తన స్నేహితుడైన దావీదు కోసం తన తండ్రినే ఎదిరించి తన స్నేహితుడైన దావీదును రక్షించుకున్నాడు. కాబట్టి ఆనాడు యోనాతాను దావీదును కాపాడుకున్న రీతిగా మనం కూడా మన స్నేహితులను వారి సమస్యల నుండి రక్షించే వారముగా జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై యుండునుగాక. ఆమేన్.